నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. కార్యక్రమంలో పాల్గొని నారా లోకేష్, పల్లా శ్రీనివాస్ ఇతర కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు టీడీపీ పెద్దపీట వేస్తుందన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు. రాష్ట్రంలో బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీయేనని వెల్లడి. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై మండిపడ్డ వైసీపీ నేత అప్సడా మాజీ చైర్మన్ వడ్డీ రఘురాం. డీజిల్ కొరతతో ఆక్వా, వ్యవసాయ రంగాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం. ప్రభుత్వం బకాయిలు పడ్డ ఉద్యోగుల జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేసిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అధికారులు స్పందించాలని డిమాండ్. రాష్ట్రంలో బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి టీడీపీ కార్యాలయంలో జరిగిన టీడీపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చాలా రాజకీయ పార్టీలు ఒక్క ఓటమితోనే కనుమరుగవుతున్నాయని, కానీ టీడీపీ గెలిచినా ఓడినా 44 ఏళ్లుగా పసుపు జెండాను గర్వంగా ఎగురవేస్తూనే ఉందని కొనియాడారు. గత 4 దశాబ్దాల్లో పార్టీ అనేక సవాళ్లను, సంక్షోభాలను ఎదుర్కొందని, అయినప్పటికీ పసుపు జెండా పౌరుషం ఎప్పుడూ తగ్గలేదని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే వచ్చే ఎన్నికల్లో మరింత ఎక్కువ ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీనియర్లను గౌరవిస్తూనే కొత్త వారికి సముచిత స్థానం కల్పిస్తూ పార్టీ కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కష్టపడే వారికి ఈ కమిటీల్లో చోటు కల్పించామని, దాదాపు 250 మందితో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతమైన కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఒక సాధారణ మండల పార్టీ అధ్యక్షురాలు లేదా క్లస్టర్ ఇన్ఛార్జిను కూడా పొలిట్ బ్యూరో సభ్యులుగా చేయగలిగామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 48 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం. అలాంటి నా కమిట్మెంట్ ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను శాశ్వతంగా ఎవరు కాపాడతారో వారికి నేను ప్రోత్సహిస్తా, అండగా ఉంటా. అదే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మనం ఇచ్చే ఒక లెగసీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రతిపక్షంలో పోరాటాలు చేస్తే జనం హర్షిస్తారు, కానీ అధికారంలో పదవి అంటే అటు ప్రజల్ని ఇటు పార్టీని మెప్పించాలి, ఒప్పించాలి, మార్పు చేసి చూపించాలి. మీ పనితీరుపై నమ్మకంతో పార్టీ ఇచ్చిన పదవికి న్యాయం చేయండి, అందరితో సమన్వయం చేసుకోండి. నిర్ణయాలు తీసుకుని పార్టీని ఎక్కడికక్కడ ముందుకు నడిపించడంలో అందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి పోలింగ్ బూత్లోనూ మనం బలపడాలి. కొత్తగా తీసుకొచ్చిన క్లస్టర్ యూనిట్ బూత్ని మనం బలోపేతం చేయాలి, ఓట్ల శాతం పెరగాలి. మీరందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంటే 2024లో వచ్చిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ సాధించగలిగితే అప్పుడే మీరు సమర్థవంతంగా పనిచేసినట్టు. ఇది మీ అందరికీ గీటు రాయి, ఇదొక ప్రతిష్టని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సవాళ్ళు ఎన్నో ఉంటాయి. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక కీలక ఘట్టానికి వేదికైంది. టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్కి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సాదర స్వాగతం పలికారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి మరియు ఇతర నేతలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలిట్ బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర కమిటీల సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన కమిటీ ప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను పాటిస్తూ పార్టీని గ్రాస్ రూట్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా అంకిత భావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఆశయాలకు
పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షాదర్శితులతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. విశాఖ విఎంఆర్డీఏ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. అనంతరం రైల్వే ఉన్నత అధికారులతో నిర్వహించిన సమీక్షలో రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. 2026 జూన్ 1వ తేదీ నుంచి కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించేలా గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కోరారు. అలాగే అరకు, కొత్త వలస, కర్నూలు, డోన్ వంటి కీలక సెక్షన్లను కొత్త జోన్లో విలీనం చేయాలని, దీనివల్ల ఆయా ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని సూచించారు. ఏపీని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దేందుకు రైల్ రూట్ డెస్టినీని పెంచాలని, రాష్ట్రంలోని ఓడరేవులను పొరుగు రాష్ట్రాల హింటర్లాండ్తో అనుసంధానించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి పోర్టుల కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో డీజిల్ కొరత వల్ల వ్యవసాయ, ఆక్వా రంగాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపని, కేవలం రాజధాని నిర్మాణానికే డీజిల్ కేటాయిస్తూ అన్నదాతలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 70% బంకుల్లో డీజిల్ లేదా రైతులు క్యూ కడుతున్నారని, కోత యంత్రాలకు ఇంధనం దొరకక పంటలు పాడవుతున్నాయని విమర్శించారు. మంత్రి నాదెళ్ల మనోహర్ విధించిన డీజిల్ పరిమితుల్లో వ్యవసాయ రంగానికి చోటు లేదని, ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి చేసే లారీలకు 50 లీటర్లే ఇవ్వడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో విద్యుత్ సబ్సిడీలతో ఆక్వా రంగాన్ని ఆదుకున్నామని గుర్తు చేసిన ఆయన తక్షణమే యూనిట్ ధర ₹1.50 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో డీజిల్ సమస్యను పరిష్కరించి ధరలు పెంచబోమని ప్రభుత్వం స్పష్టం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంకులను ముట్టడిస్తామని వడ్డీ రఘురాం హెచ్చరించారు. ఆ బంకుల్లో 70% డీజిల్ లేకుండా చేసి ఇవాళ డీలర్సు ప్రభుత్వం కుంభకై, అలాగే ఇవాళ రైతులకి డీజిల్ అవసరం లేదు, కానీ రాజధానికి మట్టికి డీజిల్ అవసరం, రాజధాని నిర్మాణాలకు మట్టికి డీజిల్ అవసరం అని ప్రభుత్వం జీవోలు ఉత్తరాలు రాస్తుందో మనం కళ్ళ కట్టినట్టుగా చూసాం. ఇవాళ మన కేంద్రంలో మన ఎంపీలు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్లో ఇవాళ మంత్రి గారిని కలిసి, అక్కడ పార్లమెంట్ మంత్రి గారిని, పెట్రోలియం మంత్రి గారిని కలిసి ఇవాళ రాష్ట్రంలో డీజిల్ కొరత ఉందంటే మీ రాష్ట్రంలో డీజిల్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం మీ సహకారంతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి అసలు ఎక్కడ కూడా పొంతం లేకుండా ఉంది. ఇవాళ డీజిల్ విషయంలో చూస్తే ఇవాళ బంకుల్లో ఇదివరకు రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు పెట్టిన దాఖలాలు చూసాం. అలాగే విత్తనాల కోసం ఇవాళ మళ్ళీ బారులు తీసిన చూసాం. మళ్ళీ ఇవాళ హార్వెస్ట్ జరుగుతుంది. ఇవాళ అంతా కూడా వరి అంతా కూడా ఇదివరకు రైతు కూలీలతో అవి కోసుకునే కార్యక్రమం చేసేవారు. ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కాబట్టి ఇంకా పెందలాడు అవుతాయి. పైన వర్షాలు ఈ ప్రభావం ఉంది. వర్షాలు కూడటం వల్ల ఇప్పుడు ఎంఎస్పి ₹1750 నుంచి మళ్ళీ 1314 కొంటారని రైతుల ఆందోళనలో ఇవాళ మిషన్ల ద్వారా ఇవాళ కార్యక్రమం చేయటం జరిగింది.
విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రారంభం మాత్రమే కాదని భారతదేశ డిజిటల్ ప్రయాణంలో నూతన అధ్యాయానికి నాంది అని ఐటీ రంగంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైజాగ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని భారతదేశ ఏఐ కారిడార్ను ఉమ్మడిగా నిర్మించడం అనే అంశంపై గూగుల్ ఆధ్వర్యంలో విశాఖ నోవోటెల్ హోటల్లో జరిగిన భారత ఏఐ శక్తి కాంక్లేవ్లో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశ డిజిటల్ ప్రయాణంతో నూతన అధ్యాయం ప్రారంభమైందని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ఇది కీలకమైన మలుపు అన్నారు. విశాఖపట్నం మన ప్రేమగా వైజాగ్ అని పిలిచే ఈ నగరం సాధారణ నగరం కాదు. దశాబ్దాలుగా ఇది భారతదేశానికి ఒక గేట్వేలా పనిచేసిందన్నారు. భారతదేశంలోని ఖనిజ సంపదను ప్రపంచానికి అనుసంధానించిందన్నారు. I believe what we are doing here is going to be the future of our great nation. We are standing at a historic turning point. The world is changing from heavy industries to a digital infrastructure, from manufacturing to machine intelligence, and Vizag again is evolving in this journey. With the launch of the Google AI Hub, we are witnessing that transformation in real time. India's single largest FDI investment ever, a $15 billion investment into a 1 gigawatt data center ecosystem. It's not incremental growth, but we believe it is a transformational scale for Visakhapatnam. For the first time, Vizag will have a cable landing station. We will be competing with other states in terms of connectivity. And just as ports have connected this great city to the rest of the world, these cable landing stations will digitally connect Visakhapatnam to the rest of the globe. Across the world, from Virginia to Dublin, we have seen the impact that data centers have actually had on the entire ecosystem. So we as a state merely don't look at the data center investment as an investment of $15 billion, but we believe it is an investment to a robust ecosystem. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, బకాయిలు అందక అప్పుల ఊబిలో కూరుకుపోయి కన్నీళ్లతో బ్రతుకుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, మే 31 తేదీలోపు ఉద్యోగులకు రావాల్సిన 30,000 కోట్ల రూపాయల బకాయిలను 4 డిఏలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం డిఆర్ఓకు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం కష్టపడి పనిచేసే ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయం రాకను స్వాగతిస్తూనే అంతర్జాతీయ గుర్తింపు పొందిన విశాఖ ఎయిర్పోర్టును యథావిధిగా కొనసాగించాలని, దానిని మూసివేసే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. ఈరోజు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ ముందుకు రావడానికి కారణం ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల సమస్య. 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు కష్టాల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్పుల్లో ఉన్నారు. 2 రూపాయలు 3 రూపాయలకు వడ్డీకి అప్పులు తెచ్చుకొని బిడ్డలు చదివిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల మంది. మరి 1958లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పీఆర్సీని తీసుకొని వచ్చింది, పే రివిజన్ కమిషన్ని. ఈ పే రివిజన్ కమిషన్ అనేది 5 సంవత్సరాలకి ఒక్కసారి ఉండాలి, జరపాలి. కానీ గత 8 సంవత్సరాలుగా మరి పీఆర్సీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులని కష్టాల్లో పెడతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం నిశ్చితంగా. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్ల బకాయిలు, 30,000 కోట్ల రూపాయల బకాయిలు మే 31వ తారీఖుల అప్పుల చంద్రబాబు నాయుడు గారు వెంటనే వాళ్ళకి ఇవ్వాలి, ఇచ్చి తీరాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకు కాంట్రాక్టర్లకే ఇస్తున్నారు బిల్లులు, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు 30,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, వెంటనే ఇవ్వాలి. 4 డిఏలు పెండింగ్ ఉంది వాళ్ళకి.
మరి వాళ్ళ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్లను గుర్తించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీని రేపు రాబోయేటువంటి రాష్ట్ర క్యాబినెట్లో పెట్టి వెంటనే వాళ్ళకి పిఆర్సీ అపాయింట్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. విశాఖలో అదానీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును వైఎస్ఆర్సీపీ స్వాగతిస్తుందని, కానీ ఆ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని ఆ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అదానీ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు, లోకేష్ సహా కూటమి నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగుల కల్పన అంశాన్ని ప్రస్తావించకుండా యువతను మోసం చేశారని ఆరోపించారు. ఈ సెంటర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 ఎకరాల భూమితో పాటు 22,000 కోట్లు రాయితీ ఇస్తుందని, ఇవే కాకుండా భారీ ఎత్తున నీరు, విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇంత భారీ స్థాయిలో రాయితీలు ప్రకటిస్తున్నా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారనే దానిపై మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అయితే ఒప్పందంలో మాత్రం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయనే అంశాన్ని గుర్తించి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నిలదీసినా కనీసం ఈ రోజు శంకుస్థాపన సందర్భంగానైనా సరే ఉద్యోగాల కల్పనపై ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం అనుమానాలను తావిస్తుందన్నారు. ఈరోజు వేదిక మీద ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ ఏ ఒక్కరు కూడా ఈ సంస్థ ద్వారా ఇన్ని వేల మందికో, ఇన్ని లక్షల మందికో ఉద్యోగాలు వస్తాయనేటువంటి మాట ప్రకటన ఎక్కడా కూడా చేయలేదు. ఎందుకు ఆ విషయంలో మీరు దాచిపెడతా ఉన్నారు? ఎందుకు చెప్పుకోలేకపోతా ఉన్నారు? లేదా ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ తెలుసు డేటా సెంటర్స్ అనేటువంటివి, జాబ్ క్రియేషన్ అనేటువంటిది డేటా సెంటర్స్ ద్వారా జరగదనేటువంటిది చదువుకున్నటువంటి ఏ ఒక్కరికన్నా తెలుసు. కానీ ఇన్ని సంస్థలు కలిసి వచ్చినప్పుడు, గూగుల్ లాంటి సంస్థని వారితో కలిపి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గూగుల్కి దాదాపు 1,80,000 మంది ఉద్యోగస్తులు ఉన్నటువంటి తరుణంలో ఒక 5,000 మందికో 10,000 మందికో గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెడితే బాగుంటుంది అని చెప్పి వారితో ఈ ఒప్పందంలో భాగంగానే వారిని కమిట్ చేసుంటే బాగుంటుంది కదా అనేటువంటిది మా తాలూకా వాదన. గతంలో విశాఖపట్నంలో హిల్ నెంబర్ 4 మీద మే 3, 2023లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసినప్పుడు, ఆ రోజు మేమిచ్చినటువంటి జీవో అదానికి ఇచ్చినప్పుడు 130 ఎకరాలు ఇచ్చాం. 300 మెగావాట్ డాటా సెంటరు, 200 మెగావాట్ డాటా సెంటరు, అలాగే ఐటీ బిజినెస్ పార్కు, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఇచ్చినటువంటి జీవో ఇది. ఆ రోజు కూడా 200 మెగావాట్ డాటా సెంటర్ పెట్టినప్పుడు జాబ్ క్రియేషన్ అనేటువంటిది ఒక 100 మందికో 200 మందికో ఉంటుంది. కాబట్టి ఇంత ల్యాండ్ మనం ఇస్తున్నాం, కొన్ని రాయితీలు ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు జాబ్ క్రియేషన్ జరగాలంటే ఒక ఐటీ పార్క్ అనేటువంటిది డెవలప్ చేస్తే ఆ జాబ్ క్రియేషన్ అనేటువంటిది జరుగుతుంది అన్నప్పుడు 25,000 మందికి కమిట్మెంట్ ఆ రోజు అదానీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో తమ కాపు ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని, నోటీసులు ఇవ్వకుండా బదిలీలు చేస్తున్నారని కాపు సేన రాష్ట్ర అధ్యక్షులు బిఎన్ మూర్తి, ఇతర నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాపుల సమస్యలు, కాపులకు జరుగుతున్న అన్యాయం గురించి బుధవారం ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విశాఖ సిటీలో ఏసీపీ పోస్టుకు తమ కాపు కమ్యూనిటీ అధికారికి పోస్టింగ్ ఇచ్చి ఒక్క రోజులో బదిలీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జీవో విడుదలైన ఒక్క నెలలో ఏ విధంగా క్యాన్సిల్ చేస్తారని ప్రశ్నించారు. అనంతపురంలో గత ప్రభుత్వ పాలనలో రాజకీయ పోరాటం చేసిన తమ కాపు నేతకు పదవి ఇచ్చి తొలగించడం కక్ష సాధింపులా ఉందన్నారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ కు తెలిసేలా జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. 95% తమ కమ్యూనిటీ అంతా ఏకతాటిపై నిలబడి ప్రభుత్వం ఏర్పాటుకి ముఖ్య భూమిక పోషించమన్నారు. గెలిపించిన కాపులను పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వము అధికారం రావాలన్న రాష్ట్రంలో కానీ, ఖమ్మం స్టేట్లో కానీ కాపుల యొక్క బలంతోనే అధికారంలోకి వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు కాపులకు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. తర్వాత కాలంలో కాపులకు ప్రాముఖ్యత తగ్గింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కాపులకి సరైన ప్రాముఖ్యత వస్తే కాపులు రాజ్యాధికారం చేస్తారని కాపులందరూ ఆశించి
కష్టపడి పనిచేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కాపులు ఆశించినంతగా ఆ సత్ఫలితాలు కనిపించట్లేదు ఎక్కడ. ఈ మధ్య మూర్తి గారు చెప్పినట్టు అధికారుల యొక్క ట్రాన్స్ఫర్లో చాలా పక్షపాత వైఖరి వహిస్తున్నారు. ఈ 3 జిల్లాల్లో కాపుల్ని వెనకపెట్టి ఒక కులాన్ని, నేను పేరు చెప్పడం, ఇంకో కులాన్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్. అందుకనే మా రిక్వెస్ట్ ఏంటంటే కాపుల్ని విస్మరిస్తే మాత్రం దాని ప్రతిఫలం చాలా తీవ్రంగా ఉంటుంది రాబోయే 29 ఎలక్షన్. దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒకసారి ఆలోచించి కాపులకి సముచిత స్థానం ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. రాజకీయ పోరాటం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో రాజకీయ పోరాటం చేసినందుకు కానీ పెట్టిన కేసుల నిమిత్తం ఆ వ్యక్తిని మన ప్రభుత్వంలో కూడా ఏపీపీ పోస్టుని మన జనసేన నుంచి ప్రతిపాదించినా కూడా ఇచ్చి మళ్ళీ లాగేసుకున్నారు. అలాగే ఇంకొక శ్రీనివాస్ అనే వ్యక్తిది కూడా అదే విధంగా చేశారు. అంటే ఇది కక్ష సాధింప, లేకపోతే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలిసినా కూడా ఆయన ఊరుకుంటున్నారా, లేకపోతే తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అని తెలియడం లేదు. మేము వెళ్ళి విన్నవించుకోవడానికి మాకు అపాయింట్మెంట్స్ దొరకడం లేదు. ఇదే వ్యక్తులు అందరూ కూడా 2024 ఎలక్షన్స్ ముందు మా కమ్యూనిటీ పరంగా మా అందరి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం మే 3 నుంచి 12 వరకు ఆందోళన కార్యక్రమాలను చేపడుతుంది. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు ఇతర ప్రతినిధులు బుధవారం ఏచూరి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2024 జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యను 100 రోజుల్లో పరిష్కరిస్తారని హామీ ఇచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని ఆయన విమర్శించారు. 1903 గిల్మ్యాన్ సర్వే ప్రకారం సింహాచలం దేవస్థానానికి కేవలం 39.5 ఎకరాలు మాత్రమే ఉందని, మిగిలిన 1785 ఎకరాల్లో ప్రజలే హక్కుదారులుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అయితే గతంలో చంద్రబాబు ప్రభుత్వమే జీవో 578 ద్వారా ప్రజలను ఆక్రమణదారులుగా మార్చి సమస్యను సృష్టించారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు 100 ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వం సామాన్య ప్రజల న్యాయమైన హక్కులను కాలరాస్తుందని ధ్వజమెత్తారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ సమస్యపై మౌనం వీడాలని, తక్షణమే శాశ్వత పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మే 3 నుంచి నిర్వహించే పాదయాత్రలు, నిరసనలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సింహాచలం భూముల్ని గూగుల్ డేటా సెంటర్కి ప్రభుత్వం కట్టబెడితే స్థానిక ఎమ్మెల్యే గణబాబు నోరెప్పట్లేదు, గంటా శ్రీనివాసం నోరెప్పడం లేదు. ఈ ఎంపీకి, ఎమ్మెల్యేలకి సిగ్గుందని అడుగుతున్నాం మేము. మీకు ఎవరు కావాలి? మీకు ఓట్లేసి అధికారించిన ప్రజలు కావాలా? లేకపోతే మీ ఆస్తులు పెంచుకోవడం కోసం, ఆక్రమణ చేయడం కోసం, కార్పొరేట్ కోసం ప్రభుత్వం భూములు కట్టబెడుతుంటే వారి సేవ చేయడం కోసం మీకు ప్రజాధికారులు ఇచ్చారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ప్రజల పక్షాన నిలవాలి. ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారు, స్పష్టంగా ఎన్నికలు అయ్యాక కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం మీరు వెంటనే పంచగ్రామాల వద్ద భూ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే గిల్మ్యాన్ సర్వే రికార్డు ప్రకారం మొత్తం అందరికీ భూ హక్కు పత్రాలని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కొండ చుట్టుపక్కల ఉన్నటువంటి 578 జీవో వాళ్ళు నష్టపోతున్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా హక్కు పత్రాలు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సార్ ఇదే టీడీపీ అధికారంలో వచ్చేటప్పుడు ఏం చెప్పింది? 100 రోజుల్లో పరిష్కారం చేస్తానంటుంది. ఇప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు? అదే ఎమ్మెల్యేలు, అక్కడ ఉండే పంచకాల రమేష్ బాబు కానీ, లేదా అక్కడ ఉండే 3 ఎమ్మెల్యేలు, గంటా శ్రీనివాసరావు గారు, భీములు కానీ, 3 ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడారు. మేము పరిష్కారం చేసేస్తున్నాం. మరి పరిష్కారం చేస్తూ మీరే అధికారులు ఉన్నారు కదా, మీరే అధికారుల నుండి పరిష్కారం చేసేస్తాం, కొద్ది రోజుల్లో పరిష్కారం చేస్తాం, గడువు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుకోవడం అంటే ఒక దొంగ అని చెప్పుకోవడమే. కాబట్టి ఆ రకంగా మీరు అధికారుల నుండి ఎందుకు పరిష్కారం చేయలేదు? మీకు చేత కాకపోతే ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి, మేము చేస్తాం పరిష్కారం. ఈరోజు చిన్న సమస్య, మీరు చేసిన పాతగా ఇచ్చిన జీవోని, ఎమ్మెల్యేలు ఎంఆర్ఓల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇచ్చిన పట్టాలని రద్దు చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది.
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తన ఆచరణతో సమాజానికి సరికొత్త దిశానిర్దేశం చేశారు. మాటల్లో చెప్పే సమానత్వాన్ని చేతల్లో చూపిస్తూ ఒక ట్రాన్స్జెండర్ను తన వ్యక్తిగత సహాయకురాలుగా నియమించుకొని అరుదైన నిర్ణయం తీసుకున్నారు. లింగ వివక్ష లేని సమాజం కోసం ఆమె వేసిన ఈ అడుగు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కాకుండా సోషల్ మీడియాలోని ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తూ ఇప్పటికే ఆంధ్ర ఐలంబగా పేరు తెచ్చుకున్న మాధవి ట్రాన్స్జెండర్లకు కూడా సమాన హక్కులు, గౌరవం ఉండాలనే బలమైన సందేశాన్ని ఇచ్చారు. ఆధునిక యుగంలో ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలే తప్ప లింగ భేదాలకు తావుండకూడదని నిరూపించిన ఆమె కేవలం రాజకీయ నాయకురాలుగానే కాకుండా ఒక సామాజిక సంస్కర్తగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పటి వరకు పలువురు వ్యక్తులు ఆమె వద్ద పిఏలుగా పనిచేసినప్పటికీ ట్రాన్స్జెండర్కు ఈ బాధ్యత అప్పగించడం ప్రత్యేక చర్చకు దారితీసింది. మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో సమానత్వాన్ని చూపించిన నాయకురాలుగా గళ్ళా మాధవి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కరెంట్ ఏ నెంబర్ ఏమన్నా ఇప్పుడు మీకు ఏడి గురవేనా అక్కడ కార్పొరేటర్ భీమిలి నియోజకవర్గం పాండ్రంకి గ్రామానికి చెందిన మాజీ మంత్రి రాజా సాగిదేవి ప్రసన్న అప్పల నరసింహరాజు బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతితో నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ వార్త తెలిసిన వెంటనే విజయనగరం జిల్లా జెడ్పీ చైర్పర్సన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను పాండ్రంకి చేరుకొని భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మజ్జివలస పెదబాబు, భీమిలి ఎంపీపీ వాసురాజు, పద్మనాభం ఎంపీపీ కె రాంబాబు, మండల పార్టీ అధ్యక్షులు గాడు శ్రీను, బంక సత్యం, బోని బంగారు నాయుడు సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొని నివాళులర్పించారు. చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ విశాఖపట్నంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సంయుక్తంగా నిర్వహించిన ఈ నిరసనలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడే క్రమంలో స్మగ్లర్ల అక్రమాలను వెలుగులోకి తెచ్చినందుకే జగన్మోహన్ రెడ్డిని హత్య చేశారని, దీనికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, రాష్ట్రంలో జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని తీసుకురావడంతో పాటు అటాక్స్ నివారణ కమిటీని పునరుద్ధరించాలని జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు కె రాము, రామచంద్రరావు, సత్యనారాయణ, పరశురాం, ఆదినారాయణ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఈ విషయంలో ఉదాసీనత వీడకుంటే ఐక్యంగా పోరాటం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని మృతుడి కుటుంబానికి తమ సంఘీభావం ప్రకటించారు. జర్నలిస్టులు అనేది అవినీతి, అన్యాయము, అక్రమం రాయాల్సిన బాధ్యత. ఇక్కడ మీరు జర్నలిస్టులు చంపట్లేదు, బాధ్యతను చంపేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జర్నలిజం అంటే సొసైటీలో ప్రతిపక్షం, అధికార పక్షానికి ఏదంటే ప్రతిపక్షం అంటే జర్నలిజమే. అలాంటి జర్నలిజాన్ని చంపిస్తే ఇంకా ప్రతిపక్షం ఇంకేం ఉండదు. అందువల్ల ఇక్కడ చంపేది ప్రతిపక్షం, జర్నలిజాన్ని చంపేస్తున్నారు ఇక్కడ. అంటే రేపు పొద్దున్న అక్రమంగా, అన్యాయంగా ఏదైనా సమాజంలో జరిగితే ఎదిరించే నాదులు ఉండకూడదని చెప్పే ఉద్దేశంతోనే ఈ జర్నలిజాన్ని సొసైటీలో పెత్తందారులు, అక్రమ వ్యాపారస్తులు, స్మగ్లర్స్ వీళ్ళందరూ కూడా జర్నలిస్టులను చంపుతున్నారు. చిత్తూరు జిల్లా వీకోటకు చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి పాశవిక హత్యను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్తో పాటు విశాఖలోని జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించే పరిస్థితి లేదు. నిందితులకు కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్కి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు అరెస్ట్ చేయడమే కాకుండా దీనికి మూలాలు ఎవరు ఉంటారు అన్న అంశాన్ని కూడా గమనించాలి. అలాగే నిందితులకు కఠిన శిక్ష పడేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును చిత్తూరులో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. వీకోటలో జరిగినటువంటి జర్నలిస్టుపై దాడి, జగన్మోహన్ రెడ్డిపై దాడి ఏదైతే ఉందో ఆ దాడిని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జర్నలిస్టులపై దాడులు కానీ తప్పుడు కేసులు కానీ ఆగడం లేదు. ఘోరంగా చంపడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఆయన సమాజం కోసం, ప్రభుత్వ ఆస్తులు కాపాడడం కోసం ఎంతో కృషితో ఈరోజు వార్తలు రాస్తే ఆ వార్తలు సహించలేక ఇంత దారుణానికి ఒరిగెట్టిన దుండగులను వెంటనే ఉరితీయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
మంగళగిరి టీడీపీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. కార్యక్రమంలో పాల్గొని నారా లోకేష్, పల్లా శ్రీనివాస్ ఇతర కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు టీడీపీ పెద్దపీట వేస్తుందన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు. రాష్ట్రంలో బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీయేనని వెల్లడి. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై మండిపడ్డ వైసీపీ నేత అప్సడా మాజీ చైర్మన్ వడ్డీ రఘురాం. డీజిల్ కొరతతో ఆక్వా, వ్యవసాయ రంగాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం. ప్రభుత్వం బకాయిలు పడ్డ ఉద్యోగుల జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేసిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అధికారులు స్పందించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.